సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని మంచిర్యాలలో ఏర్పాటు చేసిన గురు బ్రహ్మ అవార్డ్ 2025 కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రైవేట్ పాఠశాలల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 150 బడ్జెట్ పాఠశాలల నుంచి ఎంపిక చేసిన 120 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం చేసి మొమెంటోలు అందజేశారు. ఈ సందర్భంగా యాదగిరి శేఖర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులకు సమాజంలో ప్రత్యేక స్థానం, గౌరవం ఉంటుందని అన్నారు. ఈరోజు గురు పూజోత్సవం గురువులకు అందరికీ కూడా గురు బ్రహ్మ అవార్డు ఇవ్వడం, ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలు దాదాపు 150 పాఠశాలలు మంచిర్యాల జిల్లాలో ఈరోజు పార్టిసిపేట్ అవుతున్నాయి. ముఖ్యంగా గురువును సత్కరించడం ఇది ప్రభుత్వం చేపట్టాలి, కానీ కొన్ని కారణాల వల్ల ప్రభుత్వం కొద్ది మందికి మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉంది. కానీ ప్రతి పాఠశాల నుంచి ఒక ఇద్దరిని తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం మంచిర్యాల జిల్లా ఏదైతే ట్రస్మా బాధ్యులు, రాష్ట్ర బాధ్యులు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు గత 10 రోజుల నుంచి జరుగుతూ ఉంది అన్ని జిల్లాల్లో కూడా. మరి జిల్లాలో ఈరోజు చూస్తూ ఉంటే చాలామంది 600 పైచలకు ఒకరికి ఇలా అవార్డు వస్తే వారెంబడి ఒక 5-10 మంది అంటే సంతోషంగా మా పాఠశాలలో టీచర్ను సెలెక్ట్ చేయడం, అభినందించడం చాలా చక్కగా, అంటే ఒక సంస్కారం, సంస్కృతి అన్నీ కూడా ఈరోజు కొలమానం అవుతున్నాయి. కాబట్టి ఒక్కరు ఎంపిక అయితే వారు ఎంబడి రావడం కూడా అందరు అదృష్టం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో స్థానిక మంచిర్యాల గార్డెన్స్లో గురు బ్రహ్మ అవార్డ్స్ 2025 వేడుకలను ట్రస్మా మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో మేము మా జిల్లా అధ్యక్షులు నేతృత్వంలో మా ఉపాధ్యాయులందరికీ కూడా ఘనంగా 125 మంది ఉపాధ్యాయులకు మరియు జిల్లాలో ఉన్నటువంటి అందరు ప్రభుత్వ ఎంఈఓలకు కూడా ఈరోజు సన్మాన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గత 5-6 నెలలుగా జిల్లాలో కొంత శక్తులు సంఘాన్ని ట్రస్మా మాది అనే విధంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నటువంటి జిల్లాలో అతిపెద్ద సంఘాన్ని కూడా విస్మరించే స్థాయిలో వారు ప్రయత్నాలు చేస్తున్నారు. నేను ఈ యొక్క పత్రికా ముఖంగా, విలేకరులందరి ముఖంగా కూడా నేను తెలియజేస్తున్నది ఏంటంటే, మా యొక్క ట్రస్మా అనేది కార్పొరేట్కు వ్యతిరేకము. మేము సామాన్య బడుగు బలహీన వర్గాలు చెందినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కరస్పాండెంట్లందరం కలిపి స్థాపించుకొని జిల్లాలో ఒక ట్రస్మాగా ఏర్పడి రాష్ట్ర బాధ్యుల ఆధ్వర్యంలో మేము జిల్లాను ముందుకు తీసుకెళ్తున్నాము. ఇందులో మా దగ్గర చదువుతున్నటువంటి విద్యార్థులు కనీసం ఫీజు 15,000 నుంచి 20,000